హాయ్ ఫ్రెండ్స్, నేను మన దగ్గర ఉండే మన అందుబాటులో ఉండే విత్తనాలను వాడి నేనైతే చిన్న ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి ఇక్కడ మిరప వేసాను, అలాగే టమాటా వేసాను. మొలకలు వచ్చాయి. అవి ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను. ఇది మిరప విత్తనాలు ఫ్రెండ్స్. ఇవి మిరప మొక్కలు వచ్చాయి చూడండి. అంటే నేను ఎండు మిరపకాయలు కొన్నాను తాలింపు కోసమని. వాటిని వాడిన మట్టి వేసాను చూడండి, అయ్యింది. అలాగే ఇక్కడ అనమాట దొండపాదు వేసాను. దొండ తీగని కట్ చేసి ముక్కలు చేసి అనమాట చుట్టూ ఇక్కడ పాతాను. ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఉంది దొండపాదు. ఇది దొండపాదు, ఇది చూడండి. ఇంక రాలేదు, ఇప్పుడు వేసి ఒక 4 రోజులు అవుతుంది. అలాగే ఇక్కడ కాకర విత్తనాలు వేసాను. ఇక్కడ కాకర విత్తనాలు వేసాను, ఇంకా ఇవి రాలేదు. ఇవి వేసి 4 రోజులు అవుతుంది. ఇది కూడా కాకర విత్తనాల కోసమే వేసింది. ఇది కూడా వేసి 4 రోజులు అవుతుంది. చూద్దాం అలాగే ఎన్ని రోజులకి వస్తుందో, ఎన్ని రోజులకి విత్తనాలు వస్తాయి, మొలకలు వస్తాయి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, విపరీతంగా మంచు పడుతుంది. ఇప్పుడు 7:30 అయింది, 7:30 పావుతకి ఉంది టైము. మంచు పడుతుంది బాగా. నాకుండే కొద్దిపాటి భూములని, అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా మనకు అందుబాటులో ఉండేటువంటి విత్తనాలను వాడి చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనేసి ప్లాన్ చేశాను. ఇది మొత్తం అయితే కునుకుములు ఉన్నాయి. కునుకుములు అంటే అత్తిపత్తి. మా వాడుక భాషలో, శ్రీకాకుళం భాషలో అయితే మేము కునుకుములు అంటాము. ఫ్రెండ్స్, ఇది అక్కడ చూపించాను కదా మిరప, ఆ మిరప కోసం అనేసి నేను మామూలు పారతోనే తవ్వుకున్నాను. తవ్వి ఇక్కడ బోధులాగా వేసుకున్నాను అనమాట. వీటిలోన మిరప ఉడుస్తాను. ఇది ఫ్రెండ్స్ టమాటా మొక్కలు అయితే వచ్చాయి. చాలా రోజులు అయింది, బాగా మొలిసాయి కదా. మనకి ఎక్కువ అవసరం లేదు. ఇది మన దగ్గర ఒక మొక్క ఉంది, ఆ మొక్క నుంచి వచ్చిన టమాటా పండుని ఇక్కడ వేసాను. ఇది హైబ్రిడ్. ఇది అలాగే ఇది కూడా సేమ్ మనం కూరల కోసం కొనుక్కున్న టమాటా పండుని ఇక్కడ విత్తనాలు వేసాను. ఇది కూడా అయింది. ఇది నాటు అనమాట. ఇది దేశవాళీ, అది హైబ్రిడ్. రెండు కూడా ఒకే రోజు వేసాను. 2 విత్తనాలు బాగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్.